ఇరాన్ టార్గెట్ చేయడం పెను సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో తమ పాత్ర లేదని, అయితే తమ జోలికొస్తే టెహ్రాన్పై విరుచుకుపడతామంటూ ట్రంప్ వార్నింగ్ ను బేఖాతరు చేస్తూ ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా మరింత రగిలే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగితే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు చూస్తే మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుంది అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు? మూడో ప్రపంచ యుద్ధం వరకు వెళ్ళదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధాలు రెండు గ్రూపుల మధ్య అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళది కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ జరిగితే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు దేశాలు తప్ప అంతా కలిసి. ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది నాటో గురించి, కానీ ట్రంప్ ఉక్రెయిన్ మిత్ర దేశం కదా అమెరికాకు. అది కాకుండా ట్రంప్ వాళ్ళని డంప్ చేసేసారు ఉక్రెయిన్ కదా. రష్యా అధ్యక్షుడు పుతిన్ నా ఫ్రెండ్ అని చెప్పారు. సో మూడో ప్రపంచ యుద్ధం కాదు, కానీ డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ మీద ఉండే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ అంటే భారతదేశం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సో మనతో పాటు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మామిడి గిరిధర్ గారు ఉన్నారు, అట్లాగే పెంటపాటి పుల్లారావు ఉన్నారు. ముందుగా మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే భరత్ గారు. నమస్తే. ఇది ఇండియా పాకిస్తాన్ లాగా 4-5 రోజుల్లో ఆగిపోయేదా, లేదా రష్యా ఉక్రెయిన్ లాగా 2-3 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా? ఇది చెప్పడం కొంచెం కష్టమేనండి, కానీ ఇజ్రాయెలే స్వయాన చెప్పింది 2 వారాల పాటు మేము ఈ ఆపరేషన్స్ చేస్తామని చెప్పారు. కాబట్టి కొంత కాలం ఇది జరిగేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ ఇప్పుడు మొదటి 2 రోజుల్లో 3 రోజుల్లో వాళ్ళు చేసినటువంటి చర్యల్లో వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ మీద దాడులు చేశారే కానీ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంతవరకు ఎక్కడ కూడా న్యూక్లియర్ లీకింగ్, న్యూక్లియర్ రేడియేషన్ కనిపించలేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బకొట్టగలిగారు కానీ వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ ఇంతవరకు వీళ్ళు దొరకలేదు, దాన్ని ధ్వంసం చేయలేకపోయారు. 2, ఇరాన్ లో న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నంత వరకు ఈ రోజు దెబ్బతిన్నా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళు పుంజుకొని దానికి శక్తి పుంజుకొని మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ డెటరేషన్ చేసేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ తెలుసు వాళ్ళు. ఈ రోజు ఇరాన్ ని కనుక న్యూక్లియర్ బాంబు చేయకుండా ఆపాలి అంటే కనుక ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటంటే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ని ఇరాన్ నుంచి బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొచ్చేంత వరకు ఆ పని సాధ్యం కాదు. దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినా కానీ కూడా కొంతకాలం బహుశా 10-15 ఏళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ కంప్లీట్ గా ఇరాన్ ని న్యూక్లియర్ శక్తిగా అయ్యేటువంటి పరిస్థితిని ఆపలేదు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఈ దాడులు అనేవి కొంతకాలం జరుగుతాయి. న్యూక్లియర్ అసెట్స్ ని బహుశా వీళ్ళు ఇరాన్ కూడా దాన్ని రిట్రీవ్ చేయకుండా అక్కడ అంత ధ్వంసం చేసి అక్కడ వీళ్ళు వెళ్తే కనుక కంటామినేషన్ వచ్చింది, కంటామినేటెడ్ జోన్ లో వీళ్ళు వెళ్ళలేరు అన్నటువంటి పరిస్థితి అయితే కానీ ఇజ్రాయెల్ గెలిచినట్టు మనం చెప్పలేము. వాళ్ళకు సుపీరియారిటీ ఉంది. వాళ్ళ దగ్గర F-35 దగ్గర నుంచి F-22 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ లేవు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ లో ధ్వంసం చేశారు కాబట్టి వీర విహారం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొట్టచ్చు, అది చేస్తున్నారు వాళ్ళు. ఇరాన్ కూడా ఏంటంటే ఇటువంటి దాడులు జరుగుతాయని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ముందస్తుగానే వాళ్ళకు క్రిటికల్ న్యూక్లియర్ మెటీరియల్ కావచ్చు, న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళు సురక్షిత ఎక్కడో దాచిపెట్టారు. ఇంతవరకు బహుశా ఇజ్రాయెల్ దాన్ని వాళ్ళ ఇంటెలిజెన్స్ దాన్ని ఇంకా ధ్వంసం చేసినట్టు మనకైతే రిపోర్ట్స్ రావట్లేదు. చూద్దాం, ఇది కొంతకాలం నడుస్తుందని నేను అనుకుంటున్నాను. కనీసం అంటే ఇంకొక 4-5 రోజులు, వారం రోజులు అయితే జరుగుతుంది. ఇంత లోపల బహుశా ఇరాన్ రిటాలియేట్ చేసి దాని వల్ల ఇంకేదైనా ఇతరత్ర కొలాటరల్ డ్యామేజ్లు అవుతే మరి ఇది ఎస్కలేట్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పటి వరకు జరిగిన దానిలో ఎవరి పై చేయి కనిపిస్తుంది మీకు? ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ తప్పకుండా కనిపిస్తుంది. దాంట్లో ఇరాన్ ఏముందండి? ఇరాన్ చెప్తున్నా కదా, వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని కూడా కంప్లీట్ గా టేక్అవుట్ చేసేసరికి ఈ రోజు వాళ్ళ F-35 వస్తుంటే కానీ వాళ్ళని టార్గెట్ చేసేటువంటి శక్తి లేదు ఇరాన్ దగ్గర. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసం చేశారు. ఎప్పుడో 1960-70లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి ఇజ్రాయెల్ యొక్క శక్తి ముందర తట్టుకోలేదు, అన్ని పోయినాయి, అవన్నీ కూడా కంప్లీట్ ధ్వంసం చేశారు. కాబట్టి తప్పకుండా ఫస్ట్ రౌండ్ లో ఇజ్రాయెల్ గెలిచింది, తప్ప దీని ఎటువంటి డౌట్ లేదు మనకు. ఇన్ఫాక్ట్ వాళ్ళు బలిస్టిక్ మిసైల్స్ కొట్టింది ఇరాన్. బలిస్టిక్ మిసైల్స్ కూడా ఆల్మోస్ట్ 98% బలిస్టిక్ మిసైల్స్ ని వీళ్ళు ఆపగలిగారు ఇజ్రాయెల్. ఒక 2% ఆపలేకపోయారు. అది వచ్చి ఇజ్రాయెల్ మీద పడింది, మనం చూసాము.
కానీ ఇవంతా కూడా ఏంటంటే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లో ఎవరు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారన్నది మన ఇష్యూ. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు గనక మనకు ఇరాన్ గనక నెక్స్ట్ మిసైల్ బ్యాటరీలు లెటసే కొంత ఏమంటారంటే మన న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి, న్యూక్లియర్ బాంబు కాదు, న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి బాలిస్టిక్ మిసైల్ కొట్టారు. ఈ టెల్ అవీవ్ లో కంటామినేషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. టెల్ అవీవ్ లో కానీ ఇతరత్ర మనకు అక్కడ హెబ్రాన్ లో కానీ లేకపోతే మనకు హైఫాలో కానీ అక్కడ బాంబు పడి అక్కడ కంటామినేషన్ వచ్చిందంటే కనుక ఆ ఊరు అబాండన్ చేయాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. అటువంటి పరిస్థితి వస్తే మరి ఎక్కడ ఎస్కలేట్ అవుతుందో మనకు తెలియదు. బహుశా తెహరాన్ మీదే వీళ్ళు డైరెక్ట్ గా న్యూక్లియర్ అటాక్ చేయడం అవన్నీ కూడా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. అంతవరకు వెళ్తుందా లేదా అని చెప్పడం చాలా కష్టం. ఇది ఇరాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇరాన్ నిజంగా డెలివరీ చేయగలిగిన క్షమత వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా డైరెక్ట్ గా ఇరాన్ నుంచి కనుక వీళ్ళు మిసైల్స్ కొడితే ఆఫ్ కోర్స్ వీళ్ళకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తోంది ఇజ్రాయెల్ ని, అలాగే మనకు ఇరాక్ లో ఉన్నటువంటి స్థావరాలు, అలాగే మనకు లెబనాన్, వీళ్ళందరూ కూడాను ఫస్ట్ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ మిసైల్స్ ని వీటిని వీళ్ళు ముందు షూట్ డౌన్ చేస్తున్నారు. అలాగే కోయిలిషన్ ఫోర్సెస్ ఉన్నాయి. లెబనాన్ కూడా సపోర్ట్ చేస్తుందా ఇజ్రాయెల్ ని? తప్పకుండా. వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే మా ఎయిర్ స్పేస్ మీద నుంచి ఏది వచ్చినా మేము దాన్ని షూట్ డౌన్ చేస్తామని లెబనాన్ చెప్పింది. అంటే లెబనాన్ కాదు, సారీ జార్డన్, నాట్ లెబనాన్, సారీ జార్డన్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతమంది మనకు జార్డన్, ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్, తర్వాత అమెరికన్ నేవల్ ఫ్లీట్, తర్వాత నేటో ఫోర్సెస్, తర్వాత సౌదీ అరేబియా, యుఏఈ, ఇంతమంది ఇరాన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు షూట్ డౌన్ చేసిన తర్వాత మిగిలిపోయిన కొద్దిని ఏవైతే ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ గా వస్తున్నాయో దాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తాం. కాబట్టి ఇంత వాళ్ళకి సపోర్ట్ ఉంది ఇజ్రాయెల్ ఈ రోజు కూడా. అక్కడ తూతూ మంత్రంగా ఏదో సౌదీ అరేబియాలో వీళ్ళందరూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం చేయకూడదు, ఇరాన్ మీద బాంబులు వేయకూడదు చెప్పారు. కానీ చెప్పిన సౌదీ అరేబియా ఈ రోజు దాకా వాళ్ళ ఎయిర్ స్పేస్ ను వాడుకోవడానికి ఇజ్రాయెల్ కి ఇచ్చిన పర్మిషన్ విత్డ్రా చేయలేదు. అంతేకాదు అబ్రాహామిక్ అకౌంట్స్ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమి తేడా అవ్వలేదు. ఎక్కడ కూడా ఏం ఆంక్షలు విధించడం ఏం జరగలేదు. ఇజ్రాయెల్ కు సప్లై చేస్తున్నటువంటి ఫ్యూయల్ ఎవరో ఆపలేదు. కాబట్టి ఇవంతా బయట చెప్పే మాటలు వేరే, అంతర్గతంగా వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ లో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇరాన్ లో కూడా ఇంత విధ్వంసం చేసినా కానీ అమెరికా కూడా ఇరానియన్ రెజీమ్ ఖమెనీని చంపడానికి వాళ్ళు ఒప్పుకోలేదు, వీటో చేసింది మన ట్రంప్ ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ స్వయాన్ని చెప్పారు అతను చంపడానికి వీలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం బయట చూసే వేరే, లోపల జరుగుతున్నటువంటి పాలిటిక్స్ వేరేగా ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక బూచిని చూపించారు. ఖమెనీ లాంటి వాళ్ళని, ఎవరో ఒక న్యూక్లియర్ శక్తిని, ఆ బూచిని చూపించకపోతే సున్నీ అరబ్ ప్రపంచంలో అమెరికాని ఎవరు పట్టించుకుంటారు? ఇజ్రాయెల్ కి అమెరికా సహాయం ఎందుకు అవసరం? వాళ్ళ అస్త్రాలను అమ్ముకోవడానికి, అక్కడ చమురు మీద వీళ్ళ కంట్రోల్ ఉండడానికి, ఆ ప్రాంతంలో వీళ్ళ వర్చస్సు ముందు తీసుకెళ్ళడానికి అమెరికాకి ఒక శత్రువు కావాలి, బూచి కావాలి. కాబట్టి ఖమెనీని చంపడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే ఎక్కడో ఖమెనీ యొక్క ప్రభుత్వం ఉండాలి అని అమెరికా కోరుకుంటారు. సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. బయట చెప్పేది ఒకటి, వెనకాల చేసేది ఒకటి. వీళ్ళు అందుకని బెంజమిన్ నెతన్యాహు చాలా కాలం నుంచి న్యూక్లియర్ అసెట్స్ టేక్ అవుట్, దీన్ని ధ్వంసం చేయాలి అని అతను అనుకున్నాడు. అంతకు మాత్రమే ఈ రోజు అమెరికా పరిమితి ఇచ్చింది. కానీ వాళ్ళ రెజిమ్ టచ్ చేయకుండా మీరు ఏమైనా చేయండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో, రాబోయే వారం 10 రోజుల్లో మరి ఇది ఇరాన్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎంతవరకు తీసుకెళ్లగలదో, తీసుకువెడితే మరి నేటో, అమెరికా, తర్వాత ఇజ్రాయెల్ యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాలి మనం. ఇప్పటి వరకు అయితే మాత్రం తప్పకుండా ఇజ్రాయెల్ వీర వ్యవహారం చేస్తుంది. అక్కడ వాళ్ళని ఆపగలిగినటువంటి కెపాసిటీ ఇరాన్ లో లేదు. పుల్లారావు గారు, మనకు రెండో మిత్రపక్షాలే కదా ఇక్కడ. భారతదేశ పరంగా చూస్తే ఇరాన్ తో బానే ఉంది మనకు రిలేషను, ఇజ్రాయెల్ తో బానే ఉంది. కానీ సఫరర్ మనమే అనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇప్పటి వరకు చాలా కంఫర్టబుల్ ఉన్నాం. పెరిగితే కనుక 85% మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ధరలు పెరిగితే మన మీదే ఎఫెక్ట్ కదా. అంటే అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇది ప్రపంచంలో ఆయిల్ సర్ప్లస్ ఉన్నది. ఎంత సర్ప్లస్ ఉన్నదంటే అమెరికాలో షేల్ ఆయిల్ ఆఫ్ చేసేసారు ప్రొడక్షన్, కొనేవాళ్ళు లేరని. అంత సర్ప్లస్ కెపాసిటీ వచ్చింది ఆయిల్లో. కొన్ని రోజులు ఇటు అటు ఏమన్నా ఉంటే బ్రెంట్ ప్రైస్ ఆఫ్ ప్రత్యేకత ఆయిల్ పెరుగుతుంది, సెటిల్ అయిపోతుంది యుద్ధం తర్వాత. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే భారతదేశం సప్లైస్ అన్ని చోట్ల నుంచి వెళ్తుంది. ఈవేళ తేరాన్తో మన కాంట్రాక్ట్స్ పోతే
అమెరికా నుంచి కొట్టడానికి రెడీ పడ్డారు గవర్నమెంట్. మనకి కొన్ని రోజులు ఉంటుంది. కానీ మీరు ప్రతి గేమ్ ప్రతి నష్టం కంపారిటివ్ గా చూసుకోవాలి. ఈవేళ భారతదేశం ఏ రేట్ చార్జ్ చేస్తుంది? $150 ప్రైస్ ఉన్న ఆయిల్ 2014లో గవర్నమెంట్ తగ్గించలేదు ధర, అలా కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇప్పుడు $70, 75 అవినా, 80 అవినా మోడీ గవర్నమెంట్ మాత్రం పెంచరు. ఎందుకంటే పబ్లిక్ లో చాలా అలర్ వస్తుందని పెంచరు. ఇది ఈ ఎకానమీ కూడా అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉన్నది. ఒక 10 రోజులు యుద్ధం అవ్వక 20 రోజులు పెంచకపోవచ్చు కానీ గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్స్ ఇప్పుడు మొన్న $60 తగ్గితే ఏం చేశారు? అడిషనల్ గా ట్యాక్స్ వేసి పెంచకుండా తగ్గకుండా చూస్తున్నారు. లాస్ట్ 3 years అదే కదా ఆల్మోస్ట్. మొన్న ఎలక్షన్ ముందు కొంచెం తగ్గించారు. ఆర్థిక వ్యవస్థ గురించి వెళ్తే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అనవసరం పనులు చేస్తున్నారు. సెక్యూరిటీ గురించి చూస్తే కరెక్ట్ గా చేస్తున్నారు. ఫారెన్ అఫైర్స్ అవన్నీ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనకి మిగతా దేశాలు ఎలా బాధపడతారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతారు. మనకి సఫరింగ్ కంపారిటివ్లీ లెస్. మన ఎప్పుడు ఇలాంటి విషయాల్లో మన గురించి చూసుకోక్కర్లేదు. మనతో విరోధంగా ఉన్న వాళ్ళు ఎలా పడతారంటే వాళ్ళకి ఇంకా నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది, మనం తట్టుకోగలం. తర్వాత ఇరాన్ తో మనకి సంబంధాలు ఉన్నాయి కానీ ట్రేడ్ అంత పెద్ద ట్రేడ్ ఏమున్నది? డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి, ఇది రూటీన్. ఇలాంటి మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. రష్యా నుంచి ఆయిల్ ఉన్నది, ఇది అంత విశేషమైన ఆయిల్ మీద ఆయిల్ తగ్గాం మన ఆయిల్ సంబంధించి. ఒక పెద్ద సంబంధం మనకి తెహరాన్ ఇరాన్ తో ఏంటంటే ఆ చాబార్ పోర్ట్, అది కనుక మనం అది పాటు చేసుకోకుండా డెవలప్ చేస్తే సెంట్రల్ ఏషియాలో ఉన్న 5 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ కి మనకి ఒక మంచి యాక్సెస్ వస్తుంది. ఓ పక్కన బలూచిస్తాన్ కూడా ఆ యాక్సెస్ వస్తుంది. సో అది మనం కాపాడుకోవాలి. ఏ రకంగా మన స్పెషల్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్ తో ఉన్నదన్నారో అది బయట పడకుండా లేకపోతే ఇబ్బంది లేకుండా మనం ఇరాన్ తో కాపాడుకోవాలని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇరాన్ మనకి పివి నరసింహారావు గారి టైం నుంచి మనకి పెద్ద వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఆ కమేనీ ఏదో అంటాడు కాశ్మీర్ గురించి, దాని గురించి అంటాడు, కానీ ఎస్టాబ్లిష్మెంట్, ఇరానియన్ ఎస్టాబ్లిష్మెంట్ మనతో పర్వాలేదు. ఈ పోర్ట్ యాక్సెస్ ఇవ్వటం అదొక పెద్ద విశేషం. సెంట్రల్ ఏషియాలో ఉన్న గ్యాస్, ఆయిల్ అవి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇరాన్ తో మన సంబంధం కాపాడుకోవాలి. ఇజ్రాయెల్ కంటే ఇరానే మనకు ముఖ్యమా? నేను చెప్తే అక్కడ మన మిత్రుడు ఒప్పుకోడు, మామిడి గారు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక థియరీస్ ఉంటాయి, చాలాసార్లు విన్నాను. బట్ నా వ్యూలో ఈక్వల్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్కి మనం కావాలి కాబట్టి మనం అంత కొంచెం వాళ్ళతో మనం లాక్సిటీగా తీసుకోవచ్చు, వాళ్ళతో లిబర్టీ తీసుకోవచ్చు. ఇరాన్తో మాత్రం చెడిపోకూడదు. అది చెడిపోవడం కూడా. ఎందుకంటే నేను విన్నా చదివా, ఫారెన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు మాట్లాడారు, ఇరాన్తో కూడా మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఇద్దరు ఆప్ చేయాలన్నారు. ఆ లైన్లో భారతదేశం ముందరికి వెళ్ళాలి. మర్యాద పూర్వకంగా మన ఇమేజ్ పెరుగుతుంది. తప్పకుండా మనం సిన్సియర్ ఎఫర్ట్స్ చేయాలి. ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఇజ్రాయెల్ ఇది అంత తేల్చే వరకు ఒప్పుకోదు అన్నారు, ఒప్పుకోదు కూడా. ఇవాళ ట్రంప్ మాట విండు, ఎవరి మాట విండు, నేతాన్యూ. లైఫ్ టైం ఛాన్స్ ఇది ఇజ్రాయెల్కి, లైఫ్ టైం ఛాన్స్. మళ్ళీ ఇలాంటిది రాదు. అందుకంటే ఇప్పుడు దొరికినప్పుడే కొట్టేస్తారు, దొరికినప్పుడే చిత్త కొట్టేస్తారా? మీరు ఒక చిన్న గమత్ చూడండి. జూన్ 13వ తారీఖున ఇజ్రాయెల్ అటాక్ స్టార్ట్ చేశారు. శుక్రవారం అనుకుంటా. ఆ ప్రేయర్లు గీరులో ఉన్నారు. తర్వాత ఇరానియన్స్ ఏమనుకున్నారంటే జూన్ 15వ తారీఖు ఒమాన్ లో మనం అమెరికా కలిసి ఈ అగ్రిమెంట్ మాట్లాడుకుంటున్నాం కదా, దీని ముందలే వార్ వస్తుందని ఎవరు పట్టించుకోలేదు. ఆ టైంలో ఇజ్రాయెల్ అటాక్ స్టార్ట్ చేసి డిఫెన్స్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, అన్నిటికంటే ముఖ్యం రెవల్యూషనరీ గార్డ్, అసలైన స్ట్రెంగ్త్ అది, ఆ చీఫ్ ని, ఎయిర్ చీఫ్ ని, న్యూక్లియర్ సైంటిస్ట్ ని, జనరల్ బగేరి అనే అస్తమాను కమేనీతో కూర్చుని లైవ్ ఆన్ చేస్తాడు అన్ని ఆర్మీస్ తో, వారిని చాలా మందిని చంపేశారు. అది తట్టుకుని ఆ మొరాల్ ఇరాన్ లో ఏమనుకుంటారు, అందరిని చంపేశారు మిలిటరీ లీడర్స్. అది తట్టుకోవటం మెంటలీ చాలా కష్టం. సో అప్పుడు ఏదో డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిని కూర్చోబెళ్తా, ఏదో చేస్తాను, ఏదో మాట్లాడితే నేతాన్యూ అన్నాడు, వారం, 2 వారాల, 3 వారాల, ఎంత టైం పడితే అంత టైం తీసుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. అమెరికా కూడా స్టార్ట్ చేసే టైంలో ఇన్ఫార్మ్ చేశారంట.
అమెరికా పర్మిషన్ తీసుకోలేదు. అమెరికన్ పర్మిషన్ ఉంటుంది అనుకున్నారు, అస్సలు పట్టించుకోలేదు. దీంట్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఒకవేళ ఈ 2 వారంలో ఇజ్రాయెల్, ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ పాకిస్తాన్ ఎలాగా పీస్ కావాలని అడిగిందో ఇరాన్ అడుగుతుంది, మేము ఆగిపోతా వాళ్ళు ఆగితే. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. ఇరాన్ అడిగిందట ఆల్రెడీ. ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ ఈ 3 దేశాలని కూడా ట్రంప్ తో మాట్లాడి ఇజ్రాయెల్ తో సీజ్ ఫైర్ ఇమీడియట్ గా చేయమని అడిగిందట. రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది ఇది. అది 100% కరెక్ట్ అవచ్చు. కానీ నేతాన్యూ ఒక వార్ మినిస్టర్, యుద్ధానికి భయపడ్డు, దాని కాన్సిక్వెన్సెస్ లెక్క పెట్టలేదు. అంటే వాళ్ళ వైపు కూడా కొంచెం నష్టం జరిగింది కదా, సివిలియన్ చనిపోయారు ఇజ్రాయెల్. అది పెద్ద వాళ్ళు అలవాటు, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇరాన్ మీద ఏమొచ్చింది, వాళ్ళ ఎయిర్ రేంజ్ సైరన్స్ కూడా స్టార్ట్ చేయలేదు ఎప్పుడైతే ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తుందో. కంప్లీట్ గా అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇరాన్ లో. అంటే వాళ్ళు మనకి ఇప్పుడు ఆశ్చర్యం వేసేది, ఇరానియన్స్ కి 20 సంవత్సరాలు బట్టి ఈ యుద్ధమే చేస్తాం, ఈ యుద్ధం కోసం ఉన్నాం, ఈ యుద్ధం కోసం బిలియన్స్ ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం అన్న యుద్ధానికి వీళ్ళు అసలు ప్రిపేర్నెస్ లేదు, ఏమీ లేదు, స్ట్రాటజీ లేదు. ఎంత స్ట్రాటజీ లేదంటే దీంట్లో ఒక కామిక్ ఇంటర్లూడ్ కూడా వచ్చింది. కామిక్ ఇంటర్లూడ్, పాకిస్తాన్ ఏదో చెప్పారంట, మేము అటమ్ బాంబ్ వేసేస్తాం ఇజ్రాయెల్ మీద. స్పోక్స్ పర్సన్ ఇరానియన్ గవర్నమెంట్ నిన్న మార్నింగ్ మా మీద బాంబు వేస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబు వేస్తుంది అది. వెంటనే ఇజ్రాయెల్ అది నిజమా చెప్పు, మేము చూసుకుంటామంటే అదే వదలేదు, అదే అబద్ధాలు, మేము ఎవరికి మాట ఇవ్వలేదు, మీ గొడవలు మీరు పదండి అన్నది పాకిస్తాన్. సో ఇలాంటి కామెడీ కూడా జరుగుతూ ఉంటుంది హై అఫేర్స్ ఆఫ్ స్టేట్ లో. ఎవరు కూడా వాడు చూసుకుంటారు. ఆ డిప్లొమాట్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ చచ్చిపోయాడు ఈ చచ్చిపోయాడు అని చూడడు, అది షాపింగ్ చూసుకుని ప్లేన్ ఎక్కేస్తాడు. సో ఇదంతా మనం గిరిధర్ గారు మాత్రం ఈ ఆపర్చునిటీ వదులుతుందా అంటే మాత్రం వదలు. సాధిస్తాదో లేదో నేను చెప్పట్లేదు, బట్ ఇట్ వోంట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ. గిరిధర్ గారు మీరు చెప్పారు ఇంతకుముందు సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ అని. ఇస్లామిక్ కంట్రీస్ మోస్ట్లీ పాలస్తీనా సపోర్ట్ కదా, ఇజ్రాయెల్ కి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? సౌదీ అరేబియా అయినా లేకపోతే జోర్డన్ అయినా ఈ కంట్రీస్ అన్ని కూడా. పాలస్తీనా అన్నది ఫస్ట్ అది పాలస్తీన్ అనే ఒక దేశం కాదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాలస్తీనియన్ అరబ్స్, పాలస్తీనియన్ జూస్ అని అనేవాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి. పాలస్తీన్ అనేది ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో పాలస్తీనియన్ అరబులు వేరే దేశం కావాలంటున్నారు, పాలస్తీనియన్ జ్యూస్ వాళ్ళ దేశాన్ని ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకున్నారు. ఇది హిస్టారిక్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండో, పాలస్తీన్ ఈ రోజు పాలస్తీన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒక దేశం కాదు, వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఇజ్రాయెల్ ఇస్తుంది. కాబట్టి వాళ్లకు ఒక అస్తిత్వం అన్నది లేదు. ఏవో కొన్ని దేశాలు, భారతదేశం కూడా పాలస్తీన్ రికగ్నైజ్ ప్రత్యేక పాలస్తీనాకు ఇప్పటికీ రికగ్నైజ్ చేశాం, మనం వాళ్ళని రికగ్నైజ్ చేశాం. కానీ వాళ్ళకు స్వయం ప్రతిపత్తి లేదు. యునైటెడ్ నేషన్స్ లో అడ్మిషన్ ఉండదు వాళ్ళకు. ప్లస్ పైపెచ్చు వీళ్ళకు బడ్జెట్ అంతా కూడాను ఇజ్రాయెల్ ప్రొవైడ్ చేసిన బడ్జెట్ తోనే వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. అది కూడా వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను మహమూద్ అబ్బాస్ వెస్ట్ బ్యాంక్ లో కూర్చున్నాడు, గాజాలో లేడు. ఇది హిస్టారికల్ నేపథ్యం ఫస్ట్ అర్థం చేసుకుంది. రెండవది, అరబ్ దేశాలలో హమాస్ ని సపోర్ట్ చేసిన ఒక్క దేశం నాకు చూపించండి. ఒక్క దేశమైనా సపోర్ట్ చేసిందా? సౌదీ అరేబియా కావచ్చు, మనకు జార్డన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, సరిహద్దులు ఉన్నటువంటి ఒక్క దేశం కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. పైపెచ్చు ఈజిప్ట్ ఏం చేసిందంటే వాళ్ళ సరిహద్దులో ఉన్నటువంటి రఫా బార్డర్ క్రాసింగ్ ఏదైతే ఉందో అడిషనల్ బౌండరీ లైన్స్ పెట్టారు, అడిషనల్ ఇవి పెట్టారు, బోర్డర్ కట్టారు. సార్ మన దగ్గర ర్యాలీలు తీస్తారు పాలస్తీనా సంఘీభావం, అక్కడ పక్కనున్న ఇస్లామిక్ కంట్రీస్ ఏమో సపోర్ట్ చేయవు. అదే హిపోక్రసీ. ఇక్కడేమో మత ఛాందసం, అంటే క్రాస్ బార్డర్. ఇక్కడ పాత బస్తీలో ర్యాలీలు తీస్తారు. నిన్న ప్రియాంక గాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది, పక్కనున్న ఇస్లామిక్ కంట్రీ, అతిపెద్ద ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరేబియానే సపోర్ట్ చేయదు వాళ్ళకి. ఏ దేశం, ఒక్క దేశం చూపించండి నాకు. 57 ముస్లిం దేశాలలో ఇరాన్ తప్ప. ఇరాన్ ఆఫ్ కోర్స్ ఈ హౌతీలని, హిజ్బుల్లా, తర్వాత మనకు హమాస్, వీళ్ళ ముగ్గురికి ఫండింగ్ చేస్తుంది ఇరాన్. ఇరాన్ మినహాయించి నాకు ఇంకో దేశం చూపించండి వాళ్ళని సమర్థిస్తున్న దేశం. ఒక్క దేశం కూడా లేదు. సిరియా కదా, సిరియా గానీ లెబనాన్ గానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు.
సిరియాలో గతంలో ఉన్నటువంటి బషార్ అల్ అసాద్ కూడా సపోర్ట్ చేయదు అఫీషియల్ గా, కానీ ఇజ్రాయెల్ వ్యతిరేకత వల్ల కొంత వాళ్ళకి వ్యతిరేకత ఉండింది అక్కడ. ఈ సోకాల్డ్ గాజాలో పాలెస్టైన్ నుంచి ఇజ్రాయెల్ వల్ల దెబ్బతిన్నటువంటి వాళ్ళు వలస వెళదామంటే ఒక్క అరబ్ దేశం కూడా వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆఖరికి ఈజిప్ట్ కూడా గతంలో గాజా ఈజిప్ట్ అధీనంలో ఉండేది, ఈజిప్ట్ దాన్ని ఇజ్రాయెల్ హస్తగతం చేసింది. అటువంటి ఈజిప్ట్ కూడా గోడలు ఇంకా అడిషనల్ గా కట్టి ఎవరు రావడానికి వీళ్ళేదో వాళ్ళు ఆపేస్తారు. గతంలో అక్కడి నుంచి సొరంగాలు ఉండేవి, సొరంగాల్లో ఈజిప్ట్ వెళ్లేవాడు, అవన్నీ కూడా వాళ్ళు గస్తీలు పెట్టి అక్కడంతా ఆపేస్తున్నారు, ఎవరిని రానివ్వకుండా ఆపుతుంది. మరి పాలస్తీనియా మీద వీళ్ళకి ఇంత ప్రేమ ఉంటే మరి అరబ్ దేశాలు ఎందుకు వాళ్ళని తీసుకోవట్లేదు వాళ్ళ దేశంలోకి? ఇది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇక్కడ మనకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తెలిసిందే భారతదేశంలో ఏమవుతుందో, ప్లస్ మత ఛాందస్సం, అంతకంటే ఏం లేదు. అలాగే ఇక్కడ మన గాంధీ గారు కూడా ఖిలాఫత్ మూవ్మెంట్ చేశారు, అక్కడెక్కడో ఖలీఫ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ ముస్లింస్ బయలుదేరితే ఈయన దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి మనకు ఈ యాక్చువల్గా మన దేశానికి ఏం కావాలో దాన్ని పక్కన పెట్టి ఇంకెక్కడో చూస్తున్నాం. మనకేంటి అప్పుడు జరిగిన గాంధీని ఆ కాంటెక్స్ట్ లో తప్పట్టడం కరెక్ట్ కాదేమో. అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఆయన చేశారు, అది మీ ఒపీనియన్. స్వాతంత్రం కలుపుకొని వెళ్ళాలి అన్నది ఒకటి అయితే కనుక కాజ్ ఏముండాలి? బ్రిటిష్ వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తే అందరిని కలుపుకొని వెళ్ళాలంటే అర్థం ఉంది. ఎక్కడో ఖలీఫ్ కి సంబంధించి ఎక్కడో దేశంలో ఉన్న ఖలీఫ్ గురించి వాళ్ళెవరో కొంతమంది పోరాటం చేస్తే వాళ్ళని మీరు సమర్థించడం వల్ల నష్టాలు వచ్చినాయి. అక్కడే మనం హిందువులతో వేరే ఉండాలి, పాకిస్తాన్ అన్నది రావాలన్నటువంటి నినాదం అక్కడి నుంచే మొదలైంది. వీళ్ళని ఏమైనా చేయొచ్చు, మన అవసరం వీళ్ళకి ఉన్నది అన్నటువంటి భావజనం అక్కడ పుట్టుకొచ్చు. దానివల్ల నష్టపోయాము, ఇది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. కాబట్టి ఎనివే ఆ చరిత్రలోకి మనం తర్వాత వెళ్దాం, అది మీ ఒపీనియన్ అయి ఉండొచ్చు, కానీ తప్పకుండా ఆ దేశ ప్రజలే ఖలీఫ్ ఉన్నటువంటి టర్కీనే అతన్ని తీసేందుకు సంతోషించారు. కమాల్ అటాటుర్క్ వచ్చి అక్కడ మోడర్నిటీ తీసుకొచ్చి అక్కడ మొత్తం రిఫార్మ్స్ చేశాడు. ఖలీఫ్ని ఎవరు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఆ పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ యొక్క పాలిటిక్స్ వల్ల ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడే కాదు, ఇన్ఫాక్ట్ అమెరికాలో కావచ్చు, యూరోప్ లో కావచ్చు, ఈ పాలస్తీనియన్ అరబ్స్ కి సమర్థిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. కాబట్టి అది ఒక పొలిటికల్ యాంగిల్ లో ఒక నెరేటివ్ వార్ లో చూస్తున్నాం, కానీ ఈ జ్యూస్ కి వ్యతిరేకమైనటువంటి యాంటీ చూస్తున్నాం. కానీ దాని ఇంపార్టెంట్ కాదు. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం స్టాండ్ ఏంటి? నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉన్న స్టాండ్ లో పెద్ద మార్పు ఏం లేదు. ఇద్దరిని ఈక్వి డిస్టెన్స్ తో చూస్తున్నాము. పాలస్తీనాకి సమర్థన ఇస్తున్నాము, పాలస్తీన్కి ఇవ్వాల్సింది మనం ఇస్తున్నాం, వాళ్లకు ఇవ్వాల్సిన సపోర్ట్ కానీ దౌత్యపరంగా కావచ్చు వాళ్ళ సాయం అంతా చేస్తున్నాం, వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం. అలాగే ఇజ్రాయెల్ తో మన మైత్రి ఏం తగ్గలేదు, ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి మైత్రి మనం వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా తటస్థంగానే ఉన్నాం. ఎలాగైతే రష్యా యుక్రెయిన్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధాల్లో మనం తటస్థంగా ఉన్నామో ఇక్కడ కూడా అలాగే ఉన్నాం. ఇన్ఫాక్ట్ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ వస్తే అబ్స్టైన్ చేశాం గాజా సీజ్ ఫైర్ సంబంధించి. కాబట్టి ఈ దేంట్లో కూడా జోక్యం చేసుకోవట్లేదు, ఇద్దరిని దూరంగా పెట్టాము, ఇద్దరికి దగ్గరగానే ఉంది. కాబట్టి ఒకరి పక్షం తీసుకొని ఇంకొకరు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి మనకు లేదు. నిజమైనటువంటి నాన్ అలైన్డ్ డెసిషన్ అన్నది నెహ్రూ గారు ఏం చేశారో అదే మోదీ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు, ఏం తేడా లేదు రెండిట్లో కూడా. కాబట్టి మనకి ఇద్దరు కావాల్సిందే, ఇద్దరు మిత్రులే, ఇద్దరు కొట్టుకోకుండా ఉండాలి అన్నది మన అభిప్రాయం. బెంజమిన్ నెతన్యాహు మోదీ గారికి ఫోన్ చేసినప్పుడు ఈ దాడులు మొదలవగానే ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మాకు చాలా బాధ కలుగుతోంది, మీరు యుద్ధాన్ని ఆపేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుంది అని బెంజమిన్ నెతన్యాహుకి మోదీ గారు చెప్పారు. ఎలాగైతే మనకు వ్లాడిమిర్ పుటిన్ కి చెప్పారు యుద్ధం చేసేటువంటి రోజులు కావి అని ఆయనకి ఎలా అయితే చెప్పారో అలాగే బెంజమిన్ నెతన్యాహు కూడా అలాగే చెప్పారు. కాబట్టి మన స్టాండ్ లో ఏం తేడా లేదు. దాని యొక్క ప్రెసెంటేషన్ లో కొంత పర్సనాలిటీ మోదీ గారు ఒకలా ప్రెసెంట్ చేస్తే ఇందిరాగాంధీ గారు ఒకలా ప్రెసెంట్ చేసి ఉండొచ్చేమో, కానీ మనకు ఇద్దరు కూడా ఈక్వి డిస్టెంట్, ఇద్దరు మిత్రులే. కాబట్టి మనం ఎవరితో వైరం పెట్టుకోవచ్చు. మనకు ఇరాన్ తో ఎక్కువ అవసరాలున్నాయి, ఇజ్రాయెల్ తో ఎక్కువ అవసరాలున్నాయి. ఇద్దరితో ఎవరి అవసరాలు వాళ్ళవే, మనకు ఎవరితో అవసరం. డిఫెన్స్ పరంగా ఇజ్రాయెల్, క్రూడ్ ఆయిల్ పరంగా ఇరానా, అంతేనా? అస్సలు లేదు. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కోవట్లేదు. వాళ్ళిద్దరు అట్లే కొట్లాడితే మొత్తం ప్రపంచానికే సమస్య వస్తుంది. అప్పుడు ఎవరెవరికి అవసరం. దయాకర్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి చర్చలో. ఓకే, ఒక్క నిమిషం మధ్యలో ఇంటర్వ్యూ అవ్వకండి, ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి నేను. సో ఫస్ట్ అర్థం చేసుకోవాలి, మనకు అక్కడ మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనట్లేదు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ గత ఆయన రూల్ ఉన్నప్పుడే డొనాల్డ్ ట్రంప్ చైనాని, భారతదేశాన్ని ఇద్దరిని కూడా ఇరాన్ నుంచి చమురు కొనొద్దు అని మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మనం ఇరాన్ దగ్గర ఆయిల్ కొనట్లేదు, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇరాన్ ఆయిల్ మనకు కట్ అయినా మనకేం నష్టం లేదు.
అది ఇండైరెక్ట్ గా ఏదైనా బ్లాక్ మార్కెట్ లో మన దగ్గర వచ్చినా అది మనం చెప్పలేం, కానీ అఫీషియల్ గా ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనట్లేదు. ఇది అర్థం చేసుకోండి. అంటే రెండవది, అమెరికా ఒత్తిడి తలగ్గి ఇరాన్ కొనట్లేదు, బట్ రష్యా దగ్గర మాత్రం కొంటున్నాం. సేమ్ అమెరికా అప్పుడు జో బిడెన్ వద్దన్నా సరే కొన్నాం. ఎందుకు ఈ డిఫరెన్స్? కరెక్ట్. ఇది ఇన్ఫాక్ట్ రష్యా నుంచి మనం ఏదైతే ఆయిల్ కొంటున్నామో ఆ ఆయిల్ ని భారతదేశంలో రిఫైన్ చేసి మళ్ళీ అది అమెరికాకి అమ్ముతున్నాం. అమెరికా మన దగ్గర నుంచి కొంటోంది రిఫైన్డ్ ఆయిల్, అలాగే యూరోప్ కొంటోంది మన దగ్గర నుంచి రిఫైన్డ్ ఆయిల్. కాబట్టి ఇది ఆఫ్ కోర్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ హిపోక్రసీ, వెస్టర్న్ హిపోక్రసీ, అంతకంటే ఇంకేం లేదు. మనము ఇరాన్ తోటి కొన్ని విషయాల్లో మనకు వాళ్ళ అవసరం ఉన్నది. ఎస్పెషల్లీ మనకు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ వెళ్ళాలంటే చాబహార్ పోర్ట్ అనేది పక్కన పెడదాం. చాబహార్ అనేది ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది. చాబహార్ ఇంతవరకు కూడా దాని ఫుల్ పొటెన్షియల్ ఇంతవరకు అది ఎవరు యూజ్ చేయలేదు, మనం కూడా యూజ్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఒక ఆఫ్ఘనిస్తాన్ తో ట్రేడ్ చేయడానికి వాడుకుంటున్నాం తప్పితే ఇంకేం లేదు. కానీ వాళ్ళ బందర్ అబ్బాస్ అన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళ పోర్ట్ ఉందో ఇరాన్ లో, దాని గుండా నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ NSTC అని ఒకటి మనం రష్యాతో మనం పెట్టుకున్నాం. మాస్కో నుంచి ముంబై దాకా వచ్చేటువంటి ట్రాన్సిట్ కారిడార్ బందర్ అబ్బాస్ గుండా వస్తుంది. అది కాస్పియన్ సీ సముద్రంలో వాళ్ళు దాన్ని వదిలిపెడితే అజర్బైజాన్ లో ట్రైన్ లో స్టార్ట్ అయ్యి ఇరాన్ లో ట్రైన్ లో వచ్చి బందర్ అబ్బాస్ లో వదిలిపెడుతుంది. బందర్ అబ్బాస్ లో మళ్ళీ షిప్ లో లోడ్ చేసి అది ముంబైలో వదిలిపెడుతుంది. ఫస్ట్ కన్సైన్మెంట్ టింబర్, మనం వుడ్ ఏదైతే ఉందో మనకు అది మాస్కో నుంచి ఫస్ట్ కన్సైన్మెంట్ సక్సెస్ఫుల్ గా వచ్చింది. కాబట్టి సెంట్రల్ ఏషియా నుంచి మనకి ఏదైనా వాణిజ్యం చేసుకోవాలంటే ఇరాన్ మనకు చాలా కీలకమే. అంతేగాని అంతకు మించి మనకు పెద్దగా డిఫెన్స్ పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ వాళ్ళతో పెద్దగా మనకు సంబంధాలు ఎక్కువగా లేవు. కానీ ఒక సాంస్కృతిక పరమైన దేశము, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి మనకు ఉన్నటువంటి సంబంధాల వల్ల ఒక సివిలైజేషన్, అది కూడా ఒక సివిలైజేషన్ స్టేట్ కాబట్టి వాళ్ళతో సంబంధాలు మెయింటైన్ చేసుకుంటాం. అందరితో మెయింటైన్ చేసుకుంటాము. ఎవరి వాళ్ళ మధ్యలో జరుగుతున్న గొడవల్లో మనం జోక్యం చేసుకోము. మనకు నష్టం అంటూ రాదు. నష్టాన్ని మనం పూడ్చుకునే దిశగా మన సంబంధించి కూడా చెప్తున్నా కదా నేను, మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మన బట్ రేట్స్ క్రూడ్ ఆయిల్ ధరలు రష్యా ఉక్రెయిన్ సమయంలో $100 కూడా దాటింది. ఇప్పుడు కూడా మొన్నటి వరకు 68 వస్తే 75, 80 టచ్ అయింది నిన్న. మళ్ళీ వాళ్ళ కూల్ లేదు, బట్ కూల్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే మేజర్ ఓపెక్ దేశాలు ఎవరు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోండి. ఓపెక్ దేశాలు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. ఇరాన్ ఒకటే ఉంది. ఇరాన్ నుంచి చమురు నిజంగా బ్యాన్ అయి ఉంది కాబట్టి దానివల్ల నష్టం లేదు. ఎప్పుడు ధరలు పెరుగుతాయంటే ఇరాన్ కనుక పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ మీద ఎంబార్గో వేసి అవి రానివ్వకుండా దాని మీద దాడులు చేయడం మొదలు పెడితే అప్పుడు పెరుగుతుంది. అది ఇప్పుడు చేస్తారంటున్నాను కదా, ఇరాన్ చేయబోతుంది అంటారు. ఆ క్షమతని వీళ్ళు కొడుతున్నారు ఇజ్రాయెల్. అది చేయలేకుండా వాళ్ళ శక్తిని నాశనం చేస్తోంది ఇజ్రాయెల్. అది సక్సెస్ఫుల్ అయితే కనుక చమురులో ఏం తేడా ఉండదు. ఒకవేళ వచ్చినా గానీ కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మన రష్యా ఉంది, వెనెజుయేలా ఉంది, నైజీరియా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. బ్రూనాయ్ ఉంది, USA ఉంది. మనకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి భారతదేశానికి. కాబట్టి నేనంటే భారతదేశం కాంటెక్స్ట్ లో మాట్లాడట్లేదు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఆ ఇంపాక్ట్ ఇండియా మీద ఎక్కువ ఉంటుంది కదా. మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇవన్నీ. అదే చెప్తున్నా కదా మీకు, ఓపెక్ దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరగవు పెద్ద అనుకున్నంత. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెరిగినట్టు పెరగవు. ఎందుకంటే ఆ సమయంలో ఒక 3-4 నెలలు $100 పైనే ఉన్నాయి. ఒక $5-10 పెరిగినా పెద్ద దానివల్ల మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఓపెక్ ప్లస్ అని ఒక కూటమి ఉంది, ఓపెక్ ప్లస్ రష్యా. ఈ కూటమి ఎవరు కూడా దీంట్లో వాళ్ళ జోక్యం లేదు కాబట్టి పెద్దగా మార్పులు ఉండవు. ఒకవేళ అవసరమైతే ఎక్కువ పంపింగ్ చేయగలరు. అమెరికా కూడా ఎక్కువ పంప్ చేయగలదు. దీన్ని స్టెబిలైజ్ చేసేటువంటి పరిస్థితులే మనం చూస్తాం రాబోయే రోజుల్లో. కాబట్టి నేను దీన్ని పెద్దగా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది నేను అనుకోను. టెంపరీగా కొన్ని వారాలు 2-3 వారాలు ఏమైనా పెరిగితే పెరగవచ్చు, కానీ దీర్ఘకాలీనంగా దానివల్ల పెద్ద సమస్యలు నాకేం కనిపించట్లేదు. దయాకర్ గారు ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటి? ఇప్పుడు అంటే ఇరాన్, ఇజ్రాయెల్ లేకపోతే ఇతరత్ర ఇప్పుడు జరుగుతున్న వాడిని అన్నిటిని గమనిస్తే అసలు గగనతలమే మొత్తం ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. ఏంటో మరి ఆకాశంలో ఈ అలజడి ఏందో తెలుస్తలేదు, కానీ అటు విమానాలతో పాటు యుద్ధాలు కూడా మొదలయ్యాయి. ఇది ఎటు లీడ్ చేస్తుంది అనే దాన్ని కొంచెం అంచనా వేయాలంటే కొంత ఆగమ్య గోచరంగానే ఉన్నది. ఇది మంచికేం కాదు. ఎందుకంటే అఫ్ కోర్స్ కాంట్రడిక్షన్స్, సోషల్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి, రిలీజియస్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి,
రీజనల్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి కానీ ఇది ఎటొచ్చి సమస్య అనుయుగం కాబట్టి అణువున మనం శాంతి కొరకే ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఎప్పుడు కూడా అట్లనే ఉంటది, ఇప్పుడు కూడా అట్లనే ఉంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికా సామ్రాజ్యవాద ధోరణి మాత్రం ప్రశ్నార్థకం అవుతున్నాయి. అది ఎప్పటికప్పుడు తన యొక్క విధానాలతో సొంత రాజ్యంలోనే తనకి ఇప్పుడు సెగబుడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. కానీ పెద్దన్నగా సమస్యను పరిష్కరించే దిశగా ఉందా, లేదంటే తన మాట వినే పరిస్థితులలో ఈ పోరాడే దేశాలు ఉన్నాయా అనే దాని దగ్గర కొంత అనుమానమే కనబడుతున్నది. ఏది ఏమైనా కూడా భారతదేశం శాంతిని కోరుకుంటది. ఇంతకుముందు వారు గాంధీ మీద కామెంట్ చేసింది, కానీ గాంధీ ప్రపంచ శాంతికే బ్రాండ్ అంబాసిడర్ అయిండు. కాకపోతే ఇక్కడ ఉన్న గిరిధర్ లాంటి వాళ్ళకి కొంతమందికి నచ్చకపోవచ్చు కాక ఆయన, కానీ ఆయన వివిధ దేశాల్లో గాంధీ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఆయన శాంతి సందేశాన్ని మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు, నెల్సన్ మండాలే లాంటి వాళ్ళు అంతా తీసుకుపోయిన దాన్ని మోడీ గారు కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా తొందరపాటుతో ఏం లేడు, చాలా ఆచితూచి. సరే కొన్ని సందర్భాల్లో మోడీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం సైప్రస్ లో, మేము ఈ ఇది యుద్ధాల సమయం కాదు డెఫినెట్లీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మనం వారి స్టేట్మెంట్ ను సమర్థించాలి. ఎందుకంటే మనం ఎప్పుడు యుద్ధం కోరుకోలే, యుద్ధకాంక్షతో ఈ దేశం లేదు. ఈ దేశం పురోగమించడం కాదు, ఈ దేశం మీద లక్ష్యంగా చేసుకొని దీన్ని అణచివేసిన చరిత్ర వెనకటి నుంచి ఉంది. కానీ ఎప్పుడు కూడా మనకు యుద్ధకాంక్ష లేదు, ఎవరి మీద కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు అనుసరిస్తున్న విధానంలో మొన్న ఆపరేషన్ సింధూర్ లో కూడా మోదీ గారిని మనం ఎందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే మన డిఎన్ఏలోనే కక్షపూరిత ధోరణి లేదు, సామరస్యంగానే పరిష్కరించుకునే డిఎన్ఏ మనది. మీరు ఎంత అంతర్గత శత్రుత్వం ఉండనీగాక, కానీ దేశం వరకు వచ్చే వరకు అందరం ఏకమయ్యే ఒక సంస్కృతి ఈ దేశంలో విల్లుతుంది, విల్లుతుంది కూడా ఎప్పటికైనా. అది ఈ సందేశం, భారతదేశ సందేశం ప్రపంచానికి కూడా ఉన్నది. ఒకప్పుడు ఒకరు కావచ్చు, ఒకప్పుడు స్వామి వివేకానంద, మీరు చికాగో దాన్ని మీరు వినండి ఒకసారి, ఎంత మ్యాచ్యూర్ గా ఒక 100 years బ్యాక్ తనిచ్చిన ప్రసంగం ఏ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇవ్వలేని ప్రసంగం. అది అంత మెచ్యూరిటీ ఉన్న, ఒక 31-32 years ఉన్న ఏజ్ లోనే తనంత మెచ్యూర్ ఉందంటే ఈ ప్రాంతం, ఈ గడ్డ యొక్క గరిబాది. కాబట్టి మనం ఇప్పుడు మోడీ గారు దాన్ని సమర్థిస్తూనే, వాళ్ళు ఇప్పుడు నెతన్యాహు కూడా కంపల్షన్ కదా బ్రదర్, ఆయన కూడా ఇప్పుడు చావో రేవో తప్పదు ఇక వాళ్ళకి. అవతల వాళ్ళ అనుభవం తయారు చేస్తున్నారంటే అసలు ఆయననే డెఫ్యూజ్ అయ్యే రోజులు ఇప్పుడు. ఆయన అస్తిత్వమే ప్రమాదం జరిగే పరిస్థితిలో యుద్ధం కాకపోతే దేనికైనా తెగబడతాడు. దాన్ని ఇటువైపు వాళ్ళే మేము లేదు, వాళ్ళు మూర్ఖంగానే ఉన్నారు, వాళ్ళు ఇంకా అన్యాయంగా ఉన్నారు మూర్ఖంగా కంటే కూడా. సో వీళ్ళని ఇప్పుడు మనము ఎవరిని సమర్థించలేము. సమర్థించకపోగా వీళ్ళ వల్ల ఇప్పుడు అవతలోనికి ఏం పోతుంది, ఏం ఇప్పుడు దేశము, ప్రజలు, వాళ్ళ యొక్క ఏమంటాము శాంతి, ఇవన్నీ కూడా ఆలోచించే మైండ్ సెట్ ఉన్న పాలకులు కారు వాళ్ళు. వాళ్ళు గెలవడమే లక్ష్యం. హిట్లర్ అట్లనే నాశనం అయిండు, ముసోలిని అట్లనే నాశనం అయిండు. కాబట్టి అలాంటి ఈ నియంతృత్వ ధోరణి లేదంటే ఫాసిస్ట్ ధోరణి ఇప్పుడు ఈ అణు ఆయుధాలు ఉన్న రోజుల్లో గనక వస్తే సమస్య చాలా జటిలమవుతుంది. ప్రపంచానికి మొత్తం కూడా పెద్ద సమస్య. వాళ్ళ వల్ల ప్రపంచం బీతిల్లే పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే మనం అందరం కూడా వాళ్ళకు ఇలాంటి అప్పీల్స్ అనే దానికంటే అవసరమైతే ఒక ముందుకేసి, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా విషయంలో కూడా మనం ఆ రాజనీతిని ప్రదర్శించినట్టే లెక్క. పుల్లారావు గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. నెక్స్ట్ కేటీఆర్ గారి టాపిక్ ఉంది, కేటీఆర్ ఫార్ములా 1. ఎన్టీఆర్ వాస్ క్లోజ్ టు మీ. సో ఫైనల్ గా ఇది ఎక్కడ రష్యా ఉక్రెయిన్ దాకా వెళ్తుందా? ఇది రష్యా ఉక్రెయిన్ లాగా 2-3 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా? ఇండియా పాకిస్తాన్ లాగా వారం రోజుల లోపల క్లోజ్ అవుద్దా? ఇండియా పాకిస్తాన్ చాలా ఫాస్ట్ ఫుడ్ వార్ లాగా అయిపోయింది ఇదంతా. ఇది ఒక సౌత్ ఇండియన్ మీల్ లాగా అవుతారు. ఒక వారం రోజులు యుద్ధం లేకుండా మాత్రం ఇది ఆగదు. వారం 10 రోజుల్లో 15 రోజుల్లో భారత్ అంటే ఇండియన్ పబ్లిక్ సాటిస్ఫై అయ్యారు, ఏదో ఒకటి చేయాలి, పాకిస్తాన్ చేయాలని ఉండే.
ఇన్నిసార్లు మన మీద అటాక్ జరిగినప్పుడు చేయాలి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. జ్ఞాపకం చేస్తున్నా, ఇందాక గిరిధర్ గారు చెప్పినప్పుడు ఇండియన్ పబ్లిక్ ఈగో సాటిస్ఫై అయింది. అదేమండి, ఇజ్రాయెల్ సర్వైవల్ వాళ్ళకి వచ్చింది ఎలాగంటే సర్వైవల్. ఆ న్యూక్లియర్ బాంబ్స్ తీయాలి. అమెరికా అక్టోబర్ నుంచి వేల 2000 పౌండ్ల బాంబులు ఇచ్చింది ఇజ్రాయెల్కి. అవి వాడుతుందా, బ్రేక్ చేస్తుందా కొండలోనూ చూడాలి. ఇది ఎప్పుడే నేను అనుకుంటున్నా మినిమం ఒక 10 days అయినా ఉంటుంది, 2 weeks అయినా ఉంటుంది. అంత ఈజీగా రేపు మాపు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం నేతాన్ని. ఎందుకంటే ఆ రెజీమ్ అనే మార్చేయాలి, రెజీమ్ చేంజ్ తేవాలి. అదొక పెద్ద ఆబ్జెక్టివ్. లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టు లెక్క, మళ్ళీ 10 సంవత్సరాల్లో తయారైపోతారు. కాబట్టి ఇది అప్పుడే ఆగదు. కొన్ని అచీవ్మెంట్స్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కొన్నైనా సాధిస్తే కానీ ఆగదు. థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేటీఆర్ ఇవాళ ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. అంశం